జయ గురుదత్త. ద్వితీయాధ్యాయ మహిమ సన్నిధే పెన్నిధి. ఇక మనం ఈ ద్వితీయాధ్యాయం యొక్క మహిమను కథారూపంగా గ్రహించవలసి ఉంది. పద్మపురాణంలోని ఉత్తరఖండంలో శివుడు పార్వతీదేవికి శ్రీహరితత్వాన్ని వివరిస్తున్న సమయంలో భగవద్గీత మహాత్మ్య ప్రసక్తి వచ్చింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి పూర్వం లక్ష్మీదేవికే ఈ సందేహం వచ్చింది. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఆమెకు భగవద్గీత మహాత్మ్యాన్ని కథారూపంగా వివరించాడు. ఆ కథలు నీకు చెప్తాను విను అంటూ వరుసగా 18 కథలు చెప్పారు. వాటిలో ద్వితీయాధ్యాయ మహాత్మ్య కథ ఇలా ఉంది. పూర్వం దక్షిణ భారతంలో పురందరం అనే పట్టణం ఉండేది. అక్కడ దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మశాస్త్రం ప్రకారం అనేక రకాల యజ్ఞాలు వ్రతాలు నిష్ఠగా చేస్తూ ఉండేవాడు. మొదట్లో అతడి సాధన సకామంగానే ఉన్నా క్రమక్రమంగా అతడి మనస్సు అప్రయత్నంగానే నిష్కామం అయిపోయింది. ఆ దశలో ఉండగానే అతడికి పరమాత్మ తత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలి అనే ఉత్సుకత పెరిగిపోయింది. అందువల్ల అతడు అనేక మంది పండితులను సాధకులను సమీపించి పరతత్వాన్ని గురించి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున ఆ బ్రాహ్మణుడు నిత్యానంద స్వామి అనే ఒక యతీశ్వరుణ్ణి కలిసి పరతత్వాన్ని గురించి ఉపదేశించమని కోరాడు. ఆ యతీశ్వరుడు కొంచెం సేపు కళ్ళు మూసుకుని ఏదో ధ్యానించి మళ్ళీ కళ్ళు తెరిచి, నాయనా దేవశర్మ, నేను వృద్ధుణ్ణి, పైగా నిత్య సంచారశీలిని. నీ సందేహాలన్నీ తీర్చే తీరిక నాకు లేదు. నీకు ఇష్టమైతే ఒక ఉపాయం చెప్తాను అన్నాడు. దేవశర్మ దానికే సంతోషించి, తప్పక చెప్పండి స్వామి, ఎంత కష్టమైనా సరే మీరు చెప్పింది ఆచరిస్తాను అన్నాడు. యతీశ్వరుడు నవ్వి, అంత కష్టమేమీ లేదులే, ఇక్కడికి దగ్గరలోని సౌపురము అనే గ్రామం ఉందని తెలుసు కదా, అక్కడ మిత్రవంతుడు అనే గొర్రెల కాపరి ఒకడున్నాడు. వాడికి పరతత్వం అంతా తెలుసు. వాడు తీరిగ్గా ఉంటాడు. వాడి దగ్గరకు వెళ్ళి ప్రార్థించు, నీ సందేహాలన్నీ తీరుతాయి అన్నాడు. దేవశర్మకు గొంతులో వెలక్కాయ పడ్డది. ఇంత బ్రతుకు బ్రతికి చివరికి గొర్రెల కాపరి కాళ్ళు పట్టుకోవాలా అని కొద్దిసేపు గింజుకున్నాడు. కానీ లోపల ఉన్న జ్ఞాననిష్ఠ తీవ్రత వల్ల అక్కడికి పోవటానికే నిశ్చయించుకున్నాడు. తీరా వెళ్ళి చూస్తే అది ఒక చిన్న గ్రామం. ఊరికి ఉత్తరాన శ్మశానానికి దగ్గరగా ఒక నది, దానిని ఆనుకొని కొంత అడవి ప్రదేశం. దాని మధ్యలో చిన్న చిన్న కొండగుట్టలు కనిపిస్తున్నాయి. అడవిలో గొర్రెలు మేకలు మేస్తున్నాయి. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆ గొర్రెలు మేకల మధ్యలోనే పులులు సింహాలు తోడేళ్ళు వంటి క్రూర జంతువులు కూడా సంతోషంగా తిరుగుతున్నాయి. అది చూసి అవాక్కైపోయిన దేవశర్మ ఇదేమిటా అని చుట్టూ పరిశీలించి చూడగా అక్కడికి దగ్గరలో ఒక రాతి చప్టా మీద గొర్రెల కాపరిలాగా ఉన్న ఒక వ్యక్తి నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. వాడి కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ వాటిల్లో చలనం లేదు. ఆ చూపు ఎక్కడికో సుదూర తీరాలకు కేంద్రీకృతమైనట్లుగా ఉంది. పరిశీలించి చూడగా అతడే మిత్రవంతుడు అని, అతడు ఒక రకమైన ధ్యాన స్థితిలో ఉన్నాడు అని దేవశర్మకు అర్థమైంది. దేవశర్మ ఇక తటపటాయించకుండా మిత్రవంతుడి దగ్గరకు వెళ్ళి నమస్కారం పెట్టి, మహాత్మా, మీరు పరమాత్మ జ్ఞాన సంపన్నులు అని నాకు పెద్దల వల్ల తెలిసింది. మీ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనే కోరికతో మీ దగ్గరకు వచ్చాను. శరణు వేడుతున్నాను, అనుగ్రహించండి, నన్ను ధన్యుణ్ణి చేయండి అని వినయంగా ప్రార్థించాడు. ఎక్కడికో దూర తీరాలకు చూస్తున్న మిత్రవంతుడి చూపులు మెల్లిమెల్లిగా దేవశర్మ మీదకు వాలాయి. ఇంతలోనే ఆ కళ్ళు మెల్లిగా మూసుకుపోయాయి. దేవశర్మ బెరుకుగా చూస్తూ అలాగే నిలబడిపోయాడు. ఇంతలో మిత్రవంతుడి కళ్ళు మెల్లిగా తెరుచుకున్నాయి. అతడి పెదవులు సుతారంగా కదిలాయి. అతడి కంఠస్వరం గంభీరంగా వినిపించింది. అయ్యవారు, తమరు పెద్ద పండితులు, మీ ముందు నేనెంత అయినా తమ మాట కాదనరాదు కనుక 2 మాటలు మనవి చేస్తా. అదిగో అటు చూడండి, ఒక మేక ఆకులు మేస్తోంది. దాని ప్రక్కన ఒక పులి నిలబడి దాని కంఠాన్ని ప్రేమగా నాకుతోంది. ఆ జీవుల గురించి మీకేమైనా అనిపిస్తోందా? ఇలా అని మిత్రవంతుడు కొంచెం ఆగాడు. దేవశర్మ ఆ జంతువుల వంక మిత్రవంతుడి వంక అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. మిత్రవంతుడు ఒక్క క్షణం ఆగి తనే నోరు విప్పాడు. అయ్యవారు, తమరు చింతపడకండి, నేనే మనవి చేస్తా. ఇక్కడికి కొంచెం దూరంలో గోదావరి తీరంలో ప్రతిష్టానపురం అనే పట్టణం ఉంది. అక్కడ విక్రముడు అని ఒక సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి భార్య కూడా అందంగానే ఉండేది. కానీ దుస్సహవాసాల వల్ల విక్రముడు దురభ్యాసాల పాలై చివరికి ఒక బోయదాన్ని వెంట పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. సంపాదన కోసం శనిదానాలు పట్టుకుంటూ ఉచ్చ నీచాలు లేకుండా జీవించడం మొదలుపెట్టాడు. ఈ దుష్ప్రవర్తనను చూసి విక్రముడి భార్య భర్త మీద మండిపడి అతన్ని నానా తిట్లు తిట్టి
మంచి దారిలో పెట్టాలి అని ప్రయత్నం చేసింది. కానీ వాడు వంగలేదు. ఈ సంక్షోభంలో భార్యాభర్తలకు పోట్లాటలు పెరిగిపోయాయి. దానితో రెచ్చిపోయిన విక్రమపత్ని మరొక ధనికుడితో వెళ్ళిపోయింది. ఆ నూతన సంసారంలో ఆ అమ్మాయి కూడా చాలా ఘోరకృత్యాలు చేసింది. వాటికి ఫలితంగా వార్ధక్యంలో రోగాల బారిన పడి తీసుకువచ్చి పై జన్మలో ఢాకినీ పిశాచమై పుట్టింది. ఆ పిశాచం విచ్చలవిడిగా మనుషులను పీక్కుని తింటూ ఉంటే కొంతమంది మంత్రగాళ్లు జతకట్టి దాన్ని మంత్రాలతో బంధించి చింతపరకలతో కొట్టి చంపేశారు. ఆ పై జన్మలో ఆమె ఒక పెద్ద పులై పుట్టింది. ఆ పై జన్మలో ఇదిగో ఈ ఆడమేకై పుట్టింది. ఆ దుష్ట బ్రాహ్మణుడు విక్రముడు కూడా నానా యాతనలు అనుభవించి మరణించాక నరకలోకంలో ఘోరాతి ఘోరమైన శిక్షలు అనుభవించి ఆ పై జన్మలో ఒక పెద్ద పులై పుట్టాడు. ఆ పులి ఒక రోజున నేను మేపుకుంటున్న గొర్రెల మంద మీదకి దూకింది. గొర్రెలన్నీ తలో పక్కకు పారిపోయాయి. నేను కూడా ప్రాణభయంతో ఒక చెట్టెక్కేశాను. కానీ ఈ మేక మాత్రం నిర్భయంగా ఆ పులికి ఎదురు నడిచి తిను, త్వరగా నన్ను తిను అని మానవ భాషలో గద్దించింది. అదేమి చిత్రమో, అంత ఉగ్రంగా దూకుకుంటూ వచ్చిన పెద్ద పులి పిల్లి పిల్లల్లే జంకి వెనకడుగు వేయసాగింది. మేక మాత్రం పులి వెంక దయగా చూస్తూ, ఏం పులిరాజా, అలా ఆగిపోయావేమిటి? నీకు మేకల మాంసం సహించదా, లేక ఆకలి వేయటం లేదా అంటూ మరింత దగ్గరకు వెళ్ళింది. పెద్ద పులి తోక ముడిచి తను కూడా మానవ భాషలోనే మాట్లాడసాగింది. మేకరాణి, ఆకలితోనే వచ్చాను, క్రోధంతోనే దూకాను. కానీ నాకేం జరిగిందో నాకే అర్థం కావటం లేదు. నిన్ను చూసేసరికి నా కోపం ఆవిరైపోయింది. ఆకలి దప్పికలు దూరమైపోయాయి. నేను నిన్ను తినలేను అన్నది పులి. మేక వింతగా చూసి, నీకు కోపం ఎందుకు తగ్గిందో నీకు తెలిస్తే నాకు చెప్పు అని దీనంగా అడిగింది. పులి నాకు తెలియదు అంది. అప్పుడు ఆ మేక పులి సంప్రదించుకుని చెట్టు మీద ఉన్న నా దగ్గరకు వచ్చి, మా ప్రవర్తనలు ఇలా మారిపోవటానికి కారణం ఏమిటో తెలిస్తే చెప్పు అని స్నేహంగా అడిగాయి. నాకు ఏమీ తెలియలేదు. నేను కొంచెం ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉండగా దగ్గరలో ఉన్న ఒక చెట్టు మీద ఒక కోతి తన వానర స్వభావానికి భిన్నంగా నిశ్చలంగా కూర్చుని ఉండడం కనిపించింది. నాకెందుకో అది మామూలు కోతి కాదు అనిపించింది. నేను చెట్టు దిగి మేకను పులిని వెంటబెట్టుకుని కోతి ఉన్న చెట్టు దగ్గరకు వెళ్ళి, అయ్యా, మా సందేహం తీర్చు అని అడిగాను. అప్పటిదాకా కళ్ళు మూసుకుని ఉన్న కోతి నా మాటలకు కళ్ళు తెరిచి ఒక వింత కథ చెప్పసాగింది. ఓ గొర్రెల కాపరి, అదిగో అటు చూడు, ఒక శివాలయం కనిపిస్తోంది కదూ, అది సామాన్యమైనది కాదు. ఆ లింగాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడు. ఆ దేవస్థానంలో పూర్వం సుశర్మ అనే అర్చకుడు నిత్య శివారాధన తత్పరుడే తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎక్కడో మారుమూల అడవిలో ఉన్న దేవాలయం కావడం వల్ల అక్కడికి జనం ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. కానీ ఒక రోజున మహర్షి లాంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆయన చూస్తూనే సుశర్మ చాలా సంతోషించి తగిన సేవలు చేసి ఇలా మనవి చేశాడు. మహాత్మా, నేను ఈ దేవాలయంలో చాలా కాలంగా నివాసం చేస్తూ ఏ కోరిక లేకుండా నిరంతర శివాభిషేకాలు చేసుకుంటూ యథాశక్తిగా జపం కూడా చేసుకుంటున్నాను. నాకు ఎప్పుడూ శివుడు ప్రత్యక్షం కాలేదు. కానీ క్రమక్రమంగా ఈ పరమేశ్వరుడు అంటే ఎవరు, ఈయన తత్వం ఏమిటి, ఈయనకు నాకు గల సంబంధం ఏమిటి అని ఇలాంటి రకరకాల ప్రశ్నలు నన్ను ముంచెత్తుతున్నాయి. ఈ శివుడు పలకడు, ఈ అడవిలో మనిషి అన్నవాడే లేడు. నా సందేహాలకు సమాధానం చెప్పేది ఎవరు? అయ్యా, మహాత్ములు తమరు విచ్చేశారు, దయతో నాకు తత్వబోధ చేయండి అని ఆర్తిగా ప్రార్థించాడు. ఆ వచ్చిన ముని ఏమీ బదులు చెప్పకుండా ప్రక్కన ఉన్న ఒక రాతి పలక మీద మరో రాతి బలపంతో భగవద్గీతలోని 2వ అధ్యాయం మొత్తమంతా గబగబా రాసి, సుశర్మ, నీకు ఒకరి సమాధానాలతో పనిలేదు. ఈ అధ్యాయం రోజు పారాయణ చెయ్యు. పరమేశ్వరుడే తన తత్వాన్ని నీకు సాక్షాత్కరింపచేస్తాడు అని చెప్పి ఆ అతిథి అక్కడే మాయమైపోయాడు. సుశర్మ ఆశ్చర్యంలోంచి తేరుకుని శిలాఫలకం మీద శ్లోకాలను నిరంతరం అవిచ్ఛిన్నంగా పారాయణ చేయటం ప్రారంభించాడు. ఆ శ్లోకాలతోనే రోజు శివుడికి అభిషేకం చేస్తూ ఉండేవాడు. అలా చేస్తూ ఉండగానే క్రమంగా ఆ శ్లోకాల అర్థం అతడికి అవగతం కాసాగింది. ఇంకా కొన్నేళ్లు పోయేసరికి అవగతమైన అర్థం అనుభవంలోకి రాసాగింది. దానితో అతడి మనస్సు ప్రశాంతమైపోయింది. ప్రశ్నలు మటుమాయమైపోయాయి. తనకు కలిగిన అనుభూతి పేరు బ్రహ్మజ్ఞాన సమాధి అనే విషయం అతడికి తెలియదు. ఇలాంటి దశలో అతడు పూల కోసం, పళ్ళ కోసం, నీళ్ల కోసం అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ పరిసర ప్రాంతాలలో ఉండే జంతువులలో రాగద్వేషాలు చల్లారిపోయి అవన్నీ స్నేహంగా జీవించసాగాయి. చివరికి ఆ జంతువులకు సుఖదుఖాలు, శీతోష్ణాలు వంటి ద్వంద్వాలు కూడా అణగారిపోసాగాయి. అందువల్లే ఓ మిత్రవింత,
మిత్రవంతా, నీ గొర్రెల మందలో పులులు తోడేళ్ళు కూడా ద్వేషరహితంగా స్నేహపూర్ణంగా సంచరిస్తున్నాయి. ఇవాళ ఈ అడవిలోకి ఈ కొత్త పులి వచ్చింది. వీడు వచ్చేటప్పటికీ సుశర్మ శరీరం చాలించాడు. కానీ అతడి ప్రభావం చెక్కు చెదరకుండానే ఉంది. దానివల్లనే నేను కోతనై ఉండి కూడా ధ్యానం చేయగలుగుతున్నాను. వీడు పులై ఉండి కూడా హింస చేయలేకపోతున్నాడు. ఈ మేక వీడి పాత భార్య అయి ఉండి కూడా పాత ద్వేషాన్ని పరిత్యజించి స్నేహభావంతో పులి దగ్గరకు వెళ్ళింది. ఇదంతా ఆ సుశర్మ యొక్క సాన్నిధ్య ప్రభావం. అదిగో ఆ గుడిలో ఉన్న శిలాఫలకం యొక్క ప్రభావం. కోతిరాజు చెప్పిన వింత కథ విని నేను విస్తుపోయి పులిని మేకను వెంట పెట్టుకుని శిలాఫలకం దగ్గరకు వెళ్ళి దాన్ని చదివి ఆ జంతువులకు వినిపించాను. అలా ప్రతిరోజు చేసేవాణ్ణి. అలా చేయగా నాకు కూడా సుశర్మకు కలిగినట్లే జ్ఞాన సమాధి సిద్ధి లభించింది. ఈ జంతువులకు సమాధి లభించకపోయినా సత్వగుణం మరింత పెరిగిపోయింది. అందుకే ఇక్కడ జంతువులన్నీ ఇంత స్నేహమయంగా ఉన్నాయి. అయ్యవారు, గొడ్లు కాచుకునే నాకే ఈ శ్లోకాల వల్ల ఇంత జ్ఞానసిద్ధి లభిస్తే తమ బోటి మహాపండితులకు లభించకుండా ఉంటుందా? కనుక మీరు ఈ శ్లోకాలు నిత్య పారాయణ చేయండి. తత్వజ్ఞానం తనంతట తనే మీకు సాక్షాత్కరిస్తుంది. ఇదే మీకు నా మనవి. జ్ఞానవంతుడైన మిత్రవంతుడు ఇంతటి మహిమాన్వితుడై ఉండి కూడా ఇంతటి వినయంతో మాట్లాడేసరికి దేవశర్మ ఆశ్చర్యపోయి అతడికి మరోసారి నమస్కరించి శిలాఫలకం మీద శ్లోకాలను అక్కడికక్కడే కంఠస్థం చేసి వెనక్కు వెళ్ళి తనను మిత్రవంతుడి దగ్గరకు పంపించిన యతీశ్వరుణ్ణి కలిసి జరిగిందంతా ఆయనకు విన్నవించి ఆయన అనుమతి కూడా స్వీకరించి అప్పటి నుంచి ఈ భగవద్గీత ద్వితీయాధ్యాయాన్ని నిరంతరంగా పారాయణ చేయసాగాడు. దానిలోని విషయాలను కూడా అనుసంధానం చేసుకోవడం మొదలుపెట్టాడు. దానివల్ల ఆ దేవశర్మకు అనతి కాలంలోనే జ్ఞాన సమాధి సిద్ధి లభించింది. విష్ణుమూర్తి ద్వారా ఈ కథను విన్న లక్ష్మీదేవి, పరమేశ్వరుడి ద్వారా విన్న పార్వతీదేవి కూడా ఆశ్చర్యపోయారు. ఈ ద్వితీయాధ్యాయం భగవద్గీత మొత్తానికి సారభూతమైనది కనుక దీని ప్రభావం వల్ల దీన్ని పఠించే వ్యక్తులకు ద్వంద్వాతీత స్థితి లభించడం మాత్రమే కాక వారి పరిసరాలలో జీవించే జంతువులతో సహా సమస్త జీవులకు వారి సన్నిధే పెన్నిధిగా పనిచేస్తుంది అని ఈ కథ మనకు నిరూపిస్తోంది. పద్మపురాణాంతర్గతమైన ద్వితీయాధ్యాయ మహాత్మ్యం సమాప్తం.